తియాన్జిన్ వేదికగా చైనా, భారత్ స్నేహగీతాన్ని ఆలపించాయి. రెండు దేశాలను అమెరికా కలిపింది. సరిహద్దు వివాదాలను పక్కనబెట్టి అన్ని రంగాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. షాంఘై సహకార సదస్సులో మోదీకి జిన్పింగ్ మంచి ఆతిథ్యమే ఇచ్చారు. అయితే చైనాను పూర్తిగా నమ్మొచ్చా? చైనాది తడిగుడ్డతో గొంతుకోసే రకమంటారు. ఇది ఎంతవరకు నిజం? చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్ చైనా మధ్య సరికొత్త స్నేహం చిగురించింది. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బకు ఇరు దేశాలు ఒక్కటయ్యాయి. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని షీ జిన్పింగ్ చెప్పారు. ఇరు దేశాల మిత్రులుగా ఉండటమే సరైనదన్నారు జిన్పింగ్. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సరిహద్దు సమస్యలకు సహేతుకమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కలిసి పనిచేయాలని మోదీ, జిన్పింగ్ ఒక అవగాహనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించారు. ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకొచ్చాయి. భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతోంది. వ్యూహాత్మక, దీర్ఘకాల దృక్కోణంలో మనం ద్వైపాక్షిక బంధాలను సమీక్షించుకోవాలి. అప్పుడే అవి నిలకడగా పురోగమిస్తాయని మోదీతో జిన్పింగ్ చెప్పారు. బహుళపక్షవాదాన్ని నిలబెడదామని పరోక్షంగా అమెరికా ఏకపక్ష విధానాన్ని తప్పుపట్టారు. భిన్న ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేలా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆసియాలో, యావత్ ప్రపంచంలో శాంతి సుసంపన్నతలకు మనవంతు చేయూత అందిద్దామన్నారు. మోడీ లేస్తేనే అమెరికా దగ్గర పోయేవాడు. అమెరికా ఏం చేసినాడు, లాగి చెంపకు కొడితే తల తిరిగిపోతుంది. మనకు ఈ యుద్ధం చేస్తేనేమో మీరు ఆపేయండి అనేసి బెదిరిస్తాడు, నేనే ఆపు చేయించనని చెప్తాడు. కాబట్టి అమెరికాతో పోల్చుకుంటే ఈ ప్రపంచంలో ఏ దేశంతో కలిసినా మంచిదే అనిపిస్తుంది. ఇప్పుడు రష్యాకు మనకు చాలా మైత్రి ఉంది. రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం. ఎందుకు కొంటున్నాం? రష్యా మీద ప్రేమతో కాదు, తక్కువ రేటుకు రష్యా మనకు ఆయిల్ ఇస్తుంది కాబట్టి మనం కొంటున్నాం. అమెరికా అంటున్నాం నువ్వు ఆపేసేయని. అరే నీకేం సంబంధం? కాబట్టి అమెరికాతో మైత్రి కంటే ప్రపంచంలో ఇతరులతో మైత్రి చేయడం మంచిది. ఇప్పుడు చైనా, రష్యా, ఆ తర్వాత షాంఘై కూటమి దేశాలు అంతా కలిసి పరస్పరం మా సంబంధాలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు చైనాను అమిత్ర దేశంగానో శత్రు దేశంగానో చూస్తే మనకంటే మూర్ఖులు ఇంకోటి ఉండరు. ఎందుకంటే చైనా ఒక పెద్ద దేశం, పెద్ద మార్కెటు. ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలో గట్టిగా నిలబడగలిగే ధైర్యం ఎవరికి ఉందంటే చైనాకే ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి దేశంతో మనం కూడా స్నేహ సంబంధాలు పెంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం. ఎందుకంటే వాళ్ళ సరుకులు మనకు కావాలి, మన సరుకులు వాళ్ళకి కావాలి. పరస్పర విశ్వాసం ముఖ్యం. ముందుగా ఎంతసేపు ఉన్న కొంతమందికి పిచ్చి, ఈ అంధభక్తులు ఉంటారు కొంతమంది. చైనాలో కమ్యూనిస్ట్ ఉన్నారు, కమ్యూనిస్ట్ వ్యతిరేక. చైనా కమ్యూనిస్ట్ దేశమే కావచ్చు, కానీ చైనా ఈరోజు ప్రపంచంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. చైనాలో నిరుద్యోగ సమస్యను ఎట్లా నిర్మూలిస్తున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ తయారు చేసి అన్ని దేశాలకు సరఫరా చేస్తున్నటువంటి ఏమిటి ఆ టెక్నిక్ ఏమిటి, మనం ఎట్లా నేర్చుకోవాలా? ఉగ్రవాద నిర్మూలన సహా ప్రపంచవ్యాప్త అంశాలపై సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై వాణిజ్యం విషయంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలవాలని తీర్మానించాయి చైనా, భారత్. మూడో దేశం కోణం నుంచి తమ బంధాలను చూడకూడదని మోదీ అన్నారు. భారత్ ఆధ్వర్యంలో 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని జిన్పింగ్ ను మోదీ కోరారు. బ్రిక్స్ కు భారత సారథ్యం వహించడానికి తాము మద్దతిస్తామని జిన్పింగ్ చెప్పారు. రెండు దేశాల సంబంధాలు సానుకూల దిశలో వెళుతున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది. ఇటీవలే కైలాస మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయి. భారత్ చైనా సత్సంబంధాలు 280 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయంటున్నారు నిపుణులు. ఇప్పటికిప్పుడు చైనాతో స్నేహం చిగురించినా ఇండియాతో చైనాకు 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా బలపడుతున్న చైనా ప్రాంతీయ, ప్రపంచ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. భారత్ను ఎదగనీయకుండా, బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలనేది చైనా వ్యూహం. అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడ్డుకుంటోంది. భారత్పై నిరంతరం కయ్యానికి దిగే పాకిస్తాన్ను వెనకేసుకొస్తోంది. దాయాదుల నడుమ ఎప్పుడూ యుద్ధం జరిగినా పాకిస్తాన్కే మద్దతిస్తోంది. పైకి స్నేహం, సహృద్భావం నటిస్తూ వెన్నుపోటు పడవటం చైనాకు అలవాటు. భౌగోళిక వైశాల్యంలో జనాభా పరంగా తనను సవాలు చేసే సత్తా ఇండియాకే ఉందని చైనాకు తెలుసు.
మన దేశం చుట్టూ భారీగా పెట్టుబడులు పెట్టి సైనిక పొత్తులు కుదుర్చుకుని చక్రబంధంలో ఇరికించాలని చూస్తోంది. భారత సైనిక ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టాలని వ్యూహాలు పన్నుతోంది. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ వైపే నిలబడింది చైనా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2019 అక్టోబర్లో భారత్కు వచ్చి వెళ్లిన కొద్ది నెలకే, అది కోవిడ్ సమయంలో చైనా సైనికులు గల్వాన్ లోయలోకి అక్రమంగా అరాచకానికి పాల్పడ్డారు. ఇండియా బలహీన స్థితిలో ఉందనే అంచనాతో చైనా దుస్సాహసానికి పాల్పడింది. అయితే భారత సైనికులు గట్టిగా ఎదురు తిరిగేసరికి వెనక్కు తగ్గింది. కోవిడ్ తదితర పరిణామాలతో చైనా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. జిన్పింగ్ మీద స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అమెరికాలో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే చైనాను ఆర్థికంగా గురిపెట్టారు. రెండోసారి అధ్యక్షుడైతే దాడిని ముమ్మరం చేస్తానని ముందే హెచ్చరించారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు భారత్తో సామరస్యానికి సుముఖంగా ఉన్నట్లు జిన్పింగ్ సంకేతాలిచ్చారు. భారత్, చైనా అతిపెద్ద పొరుగు దేశాలు. రెండు దేశాలు సహజీవనం చేస్తే విశ్వ కళ్యాణానికి సంకేతంగానే చూడాలి. వెన్నుపోటు రాజకీయాలను మాని చైనా చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ట్రంప్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి.